దానియేలు గ్రంథం చాలా ప్రత్యేకమైన గ్రంథం. దీనిని పెద్ద ప్రవక్తలలో ఒకనిగా ఎంచారు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. ఈ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు అందరికంటే ఎక్కువగా పాత నిబంధన ప్రవక్తలలో క్రీస్తు రెండవ రాకడ గురించి, ఆయన రాజ్యాన్ని గురించి ప్రవచనపూర్వకంగా ప్రవచించిన ప్రవక్తలలో ఎవరిని మొదటివాడు. ఎక్కువగా రాకడ గురించిన ప్రవచనాలే ఇందులో రాయబడి ఉన్నాయి, క్రీస్తు పాలన గురించి. అటువంటి ఈ ప్రాముఖ్యమైన ఈ గ్రంథములో మన కంటి ముందు కనబడుతున్న ఈ యవనస్తులు దేవుని సముఖములో నిలవగలుగుతున్నారు, నిలిచి ఉండగలిగారు. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించుకుంటే, ఒక ముగ్గురు రాజులు ఈ దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తారు. వారి పరిపాలన ఇందులో కనబడుతుంది. నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు అన్న ఈ ముగ్గురు రాజుల యొక్క పాలన గురించి, ఆ పాలనలో జరిగిన వాటిని గురించి, ఆ పాలనలో తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకున్న దానియేలు గురించి, అతనికి కలిగిన కళలు, దర్శనాలు, అతని అనుభవాల గురించి రాయబడినదే ఈ దానియేలు గ్రంథం. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికి రోషము కలిగి జీవించి దేవుని చేత మేలు పొందుకున్న వారు చాలామంది ఉన్నారు. వారిలో మరి ప్రాముఖ్యంగా ఈ యవనస్తులు మన ముందు ఉన్నారు. దానియేలు దేవుని సన్నిధిలో మనకు కనబడుతున్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వాళ్ళు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా కనబడుతున్నారు. ఎందుకని నిలవాలి? ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. ఏం జరుగుతుందో, ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవాడికి దొరికే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. ఎవరు నా యందు నిలిచి ఉంటారు వారు బహుగా ఫలిస్తారు. మనందరికీ తెలిసిన మాటలు. సన్నిధిలో నిలిచి ఉండేవాడు ప్రభు చేత బహుగా ఫలిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలు ఫలించాడు. చాలా చిన్న జీవితం, కానీ ఆ వ్యక్తిని ఉన్నతంగా ప్రభు ఫలింపజేశాడు. రాజులను అభిషేకించేవాడిగా చేశాడు. మరి ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, మనం రాజుగారి సముఖములో నిలిచి ఉండేవారముగా ఉండాలి. హల్లెలూయా. రావడానికి చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు, కానీ అందులో ఒక నలుగురు మాత్రమే నిలవగలుగుతున్నారు. మిగిలిన వారు నిలిచి ఉండలేకపోతున్నారు. గల కారణం ఏంటి? నిలిస్తేనే కదా ఫలించేది, ప్రభు చేత ఆశీర్వాదాన్ని చూచేది. చాలామంది చాలా ఆశలతో ప్రభు సన్నిధికి వస్తారు. ఈరోజు నేను ఈ విషయాన్ని ప్రార్థించుకోవాలి, ఇది నేను ప్రభు దగ్గర పొందుకోవాలి అని. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, నేను ప్రభు ద్వారా మేలు పొందుకోవాలని అనుకుంటారు, కానీ వారు దైవ సముఖంలో నిలిచి ఉండలేకపోతున్నారు. కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు.